నమస్తే B9 న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గిరిజన ఆశ్రమ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ బాలుర పాఠశాల ఆవరణంలో సమ్మర్ కోచింగ్ ITDA PO కమిషనర్ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు భోజనం మరియు వసతి సదుపాయాలు అందజేస్తారు. విద్యార్థులకు కోచింగ్ 1 నుంచి 15 వరకు ఉంటుందని రాజస్థాయి జిల్లా నేషనల్ అథ్లెటిక్స్ మహబూబాబాద్ స్పోర్ట్స్ ఆఫీసర్ సుంచ కొమ్మాలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు విద్యారంగంలోని చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంకోసారి మళ్ళీ ఓకే. టోటచ్చే బాగుంటుంది. మీరు ఆడికి ఫ్రీ ఉంచండి. వెరీ గుడ్. ఇంకోటి ఓకే. కొంచెం హైట్ ఉన్నాడు. ఒక్క నిమిషం ఒకసారి కొట్టురా. అరే అది ఫ్రీ ఉంచురా కొంచెం. అరే లెఫ్ట్లో కొట్టు అలా ఒకసారి లెఫ్ట్లో కొట్టురా. ఇటు కొట్టు. ఇటు అయితే ఈజీ పడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే వెరీ గుడ్. ఓకే అన్న, బాగా వచ్చింది. మార్పేట్ అథ్లెటిక్స్ నా కోచ్ ధనాజీ సార్. మేము ఇక్కడికి సమ్మర్ కోచింగ్ క్యాంప్ వచ్చాము. ఇక్కడ కోచింగ్ బాగా ఉంది. అలాగే ఫుడ్ కూడా మంచిగా పెడుతున్నారు. మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చినందుకు మేము నేషనల్లో ఈసారి నేషనల్ మెడల్ కొడతాము ఖచ్చితంగా. అందుకు ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ చికెన్ కర్రీ అండ్ సండే మటన్ డైలీ బాగుంటుంది. ఎగ్స్, బనానాస్ కూడా పెడతారు పొద్దున. కోచింగ్ కూడా చాలా బాగుంది. మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు సార్, ఆయన కోచ్ అందరూ. ఈ సమ్మర్ కోచింగ్ నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంటికాడ ఖాళీగా ఉండకుండా ఇక్కడికి వచ్చి మంచిగా క్యాంప్ చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది. జాతీయ స్థాయికి వెళ్తా, ఇంటర్నేషనల్కి వెళ్తావు? నేషనల్లో ఈసారి ఖచ్చితంగా మెడల్ కొడతాం సార్. అది చెప్పాలి. నా టార్గెట్ ఇంటర్నేషనల్లో మెడల్ కొట్టాలని సార్. థ్యాంక్స్. చెప్పినట్టు వింటున్నాను. నా గోల్ నేను రీచ్ అవుతాను అనుకుంటున్నాను. 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఇదే ఫస్ట్ సమ్మర్ క్యాంప్ రావడం. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దిగా బాడీ కూడా కొద్దిగా ఫ్రీ కావడం, ఫిట్నెస్ మీట్ రావడం నాకు చాలా అనుభూతిని కలిగించింది. ఇక్కడ గేమ్ ఫస్ట్ నేను హార్డ్ అనుకున్నాను. సార్లు ఎట్లుంటారో నాకు తెలియదు. ఏ సార్లు పరిచయం లేనంటే కొద్దిగా కష్టంగా అనిపించింది. కానీ సార్లు అందరూ పరిచయం అంటే స్కిల్స్ ప్రవీణ్ సార్ మాకు చాలా బాగా చెప్తున్నారు. ఇప్పటికీ స్కిల్స్ నేను అసోసియేషన్ సబ్ జూనియర్ని ఫస్ట్ టైం ఆడినాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. కొత్తలో ఎవరు పరిచయం అయ్యేందుకు ఫస్ట్ ఉండబుద్ధి కాలేదు. సార్లు ఉండడం వల్ల ఇంకా సార్లు కూడా ఇక్కడికి రావడం వల్ల నాకు కొద్దిగా ఇక్కడ ఉండాలని అనిపించింది. ఇప్పటికి నా గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది క్యాంప్కి రావడం వల్ల. అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయినా. నేను స్పోర్ట్స్ కోట తరఫున ఏదో ఒక పీడీ లేదా పీటీ రైల్వే స్టేషన్ ఏదో ఒక జాబ్ కొట్టాలని నేను అనుకుంటున్నాను.
సెవెంత్ క్లాస్ 8th క్లాస్ అవుతున్నాను. మా చిన్నమనపల్లి స్కూల్. నేను 3 నేషనల్ ఆడాను. జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక ఆడాను. ఇక్కడ టిఫిన్ ఇట్లా బాగా పెడతాను. ఇక్కడ ప్రాక్టీస్ ఇట్లా మంచిగా జరుగుతుంది. సార్ వారు కూడా మంచిగా చెప్తాను. కుమార్ సార్. మీ సమ్మర్ కోచింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? సమ్మర్ కోచింగ్ నాకు మంచిగా అనిపిస్తాను. సారు తెలియకపోతే కోల్డ్ అయ్యేలో జబ్బు మబ్బు నేర్చుకున్నాను. అదే నేషనల్ కూడా ఈసారి మళ్ళీ ఆడుతున్నాను కొడుతున్నాను. ఏంటి నువ్వు గోల్డ్ కొడుతున్నాను అనుకుంటున్నాను. స్పోర్ట్స్ కోటాలో వెళ్ళిపోతాను చెప్తాను. నా పేరు ఎం రవి. నేను 8th క్లాస్ చదువుతున్నా. నేను ఖోఖో ప్లేయర్ని. మా సార్ కూడా బాగా చెప్తుండ్రు. సమ్మర్ క్యాంప్కి వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగా పెడతాండ్రు. నేను 2 నేషనల్స్ ఆడినా. జార్ఖండ్, కర్ణాటక. పోల్డ్ రాకుంటే పోల్డ్ నేర్పిస్తాం. పోల్ టర్న్, జడ్జిమెంట్, జిగ్జాగ్ అవి చాలా బాగా చెప్పారు సార్లు. ఫుడ్ కూడా బాగా పెడుతుండ్రు. సీనియర్ నేషనల్ ఆడి ఇండియా తరఫున ఆడాలని కోరుకుంటున్నాను. ఉద్యోగం స్పోర్ట్స్ కోటాల్లో తప్పకుండా సాధిస్తానని సాధిస్తానని కోరుకుంటున్నాను. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. మా కోచ్ ధనాయ్ సార్. నేను ఆ ఈవెంట్ అథ్లెటిక్స్. నేను సమ్మర్ క్యాంప్లో ఇక్కడ ఫస్ట్కి వచ్చిన 15 వరకు ఎండ్ అయిపోతుంది. నేను సమ్మర్ క్యాంప్కి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చాలా బాగా చేస్తున్నాను. ఇంటికాడ ఖాళీగా ఉండడం కన్నా ఇక్కడ వచ్చి గ్రౌండ్ చేస్తే మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టాడు. సాయంత్రం డైలీ చికెన్, మార్నింగ్ ఎగ్, బనానా, ఈ పాలు కూడా పెడతారు. జావా, పాలు. మధ్యాహ్నం ఏమో 2 రకాల కర్రీ పెడతారు. సమ్మర్ కోచింగ్ ఎట్లా అనిపిస్తుంది? సమ్మర్ కోచింగ్ మంచిగా ఉంది. బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. హార్డ్ వర్కింగ్ కూడా చేస్తున్నాం. నాకు పోయినసారి సమ్మర్ క్యాంప్ వచ్చినప్పుడు మా సార్ వల్ల నేషనల్ ఆడిన, 2nd ప్లేస్ పడ్డాయి నేషనల్లో. ఈసారి ఫస్ట్ గోల్డ్ మెడల్ పడాలని కోరుతున్నా. కన్ఫర్మ్ పడతాయి గోల్డ్ మెడల్. ప్రాక్టీస్ కూడా బాగానే చేస్తున్నా. మా సార్ కూడా మంచిగా నేర్పిస్తాడు. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పోతే 10th క్లాస్ మేడారం స్కూల్లో చదువుతున్నాను. మా ఊరు పేరు వాజేడు. నేను ఇప్పటికి 3 years అవుతుంది క్యాంప్కు. 3 years. ఈ ఇయర్ తోటి 3. ఈ క్యాంప్కి వచ్చినందుకు నాకు చాలా ఇంప్రూవ్ అయింది. స్టేట్ మీట్స్ కూడా ఆడినా. SGF ఖమ్మంలో ఆడినా. సీనియర్ మీట్ గీసుగుండలో ఆడినా. నాకు చాలా ఇంప్రూవ్ అయింది ఈ క్యాంప్కి వచ్చి. నెక్స్ట్ ఇయర్ నేషనల్స్ కూడా ఆడాలనుకుంటున్నాను. నేను స్పోర్ట్స్ కోటాలో మంచి సీటు కొట్టాలని కోరుకుంటున్నాను. మీ సమ్మర్ కోచింగ్ ఎట్లా అనిపిస్తుంది? ఈ కోచింగ్ చాలా ఇంప్రూవ్ అయింది గేమ్ మాత్రం. నెక్స్ట్ ఇయర్ నేషనల్స్ కూడా ఆడాలని అనుకుంటున్నాను. మంచి జాబ్ కూడా తేవాలని అనుకుంటున్నాను. జాబ్ కొట్టాలనుకుంటున్నాను. షేక్ నసీమా. నేను ఇప్పుడు పోతే 10th క్లాస్. నేను మహబాద్ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఇక్కడ నేను నా గేమ్ వాలీబాల్. ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్కిల్స్ అవన్నీ చాలా డెవలప్ అయింది. నేను స్టేట్స్ దాకా ఆడాను. ఇప్పుడు నెక్స్ట్ నేషనల్ దాకా వెళ్ళాలనేదే నా పట్టు. ఇక్కడ ప్రాక్టీస్ చేసింది చూస్తే నేనైతే వెళ్తానని కాన్ఫిడెన్స్ నాకుంది. గవర్నమెంట్ నుంచి జాబ్ చేయాలనేదే నా డ్రీమ్. కోచెస్ వాళ్ళందరూ మా కోసం కష్టపడి మమ్మల్ని చాలా నేర్పిస్తున్నారు. మేము కూడా వాళ్ళు నేర్పించినట్టు, వాళ్ళు చెప్పినట్టు మాట విని నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా అవైలబుల్గా ఉంది. మంచిగానే పెడుతున్నారు. ఈ క్యాంప్ పెట్టినందుకు థ్యాంక్స్. ఇది మాకు చాలా ఇంప్రూవ్ అయ్యింది. థ్యాంక్ యూ. నేను పోతే 10th క్లాస్ మేడారం స్కూల్ నుంచి వచ్చాను. మా ఊరు కొడిశాల. ఇక్కడికి వచ్చినందుకు నా గేమ్ ఖోఖో. నెక్స్ట్ ఇయర్ నేను నేషనల్స్ ఆడాలనుకుంటున్నాను. నేను SGF
బీజగొండలో ఆడాను సీనియర్ మీట్. జూనియర్ మీట్ మహబూబాబాద్లో ఆడాను. చాలా ఇంప్రూవ్ అయింది గేమ్. ఈ యొక్క క్యాంపులో క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వము పౌష్టికమైన ఆహారము వారికి డైలీ మెనూలో మార్నింగ్ రాగి మాల్టు, అలాగే ఎగ్స్, అరటిపండు ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం వెజిటేబుల్ కర్రీ, ఈవినింగ్ ప్రతిరోజు డైలీ నాన్ వెజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరితో పాటు ఇక్కడ స్థానికంగా మాకి హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ కోచ్ స్థానికంగా ఉన్నారు. అలాగే వివిధ గేమ్ల్లోని వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈవెంట్లలో నిష్ణాతులైనటువంటి పీడీలు, మేడమ్స్ని వాళ్ళని తీసుకొని ఈ యొక్క క్యాంపును నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపు ఈ మే నెల 10వ తారీఖు క్లోజింగ్ అవుతుంది. ఈ యొక్క క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వము సమ్మర్ క్యాంప్లో పిల్లలకు ఒక జత బట్టలు, అలాగే షూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వెళ్ళేటప్పుడు వారికి 2 ఛార్జ్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నది. ఇలాంటి సౌకర్యాలు మన గవర్నమెంట్ ఇవ్వడం వల్ల పిల్లలు ఇలాంటి సమ్మర్ క్యాంపును వినియోగించుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొని మన యొక్క ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరుకుంటూ మీ యొక్క స్పోర్ట్స్ ఆఫీసర్ మహబూబాబాద్ జిల్లా సిహెచ్ కుమార్ గారు తెలియజేయడం జరుగుతుంది.